రంగారెడ్డి పట్టణం రాజంపేటలోని అలైడ్ రెసిడెన్సీలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ షేక్ అంజద్ నివాసంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎంఏ మొకీం డాక్టర్ శ్రీహరి షేక్ సాబెర్ వెంకటేశ్వర్లు నర్సింలు మరియు మైనార్టీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన షేక్ అంజద్ ఈరోజు ఇఫ్తార్ విందు భాగంగా ఈ ఇఫ్తార్ విందుకు వచ్చినటువంటి మిత్రులు మాణిక్యం గారికి, అన్న ముఖ్యం భాయ్ అన్న గారికి, అదేవిధంగా మన అంజద్ భాయ్ ఇచ్చినటువంటి విందు ఆహ్వానానికి లియాఖత్ భాయ్, ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఎంతో ఘనంగా ఈరోజు ఇఫ్తార్ విందు జరుపుకుంటున్నారు. ఈ ఇఫ్తార్ విందు చేయడం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం ఉన్నట్ల కులాల మతాల అతీతంగా అందరినీ కలుపుకొని పోయి ఈ పండుగను ఎంతో పవిత్రమైన పండుగ ఇది. ఈ రంజాన్ మాసంలో సుమారు 30 రోజులు అందరూ ఉపవాసం చేస్తూ అందరికీ దాన ధర్మాలు చేస్తూ అందరికీ ఆదుకోవడం అనేది ఒక పవిత్రత. ఈ పండుగను
ఇంత ఘనంగా జరుపుకున్నటువంటి ముస్లిం సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో ఇంకా అనేక మంది సోదరులను ఇలాంటి అన్ని కులాల వారిని వర్గాల వారిని పిలుచుకొని ఇఫ్తార్ విందు చేసినట్టు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మాసంలో ఎవరు తప్ప మాట్లాడకుండా సేవాభాగంతో ఉంటూ అనేకమైనటువంటి మంచి మనసుతో మంచి పనులు చేస్తారు కనుక ఈ పండుగను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పాటించాలని మనసారా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మనసారా కోరుకుంటున్నాను. ఈ సమావేశంలో వచ్చినట్టు ముఖ్యం భాయ్ అన్న గారికి, మాణిక్యం గారికి, మరీ ముఖ్యంగా అంజద్ భాయ్ ఇంత ఘనంగా చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అత్యంత పవిత్రమైనటువంటి రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలు వండుకుంటూ ఈ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థించి మరి ఉపవాస దీక్షలు చేస్తున్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరికీ కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు సంగారెడ్డి పట్టణంలో యువ నాయకుడు, యువత అధ్యక్షుడు అంజద్ భాయ్ పెట్టినటువంటి ఇఫ్తార్ విందు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముస్లిం మైనార్టీలు, హిందూ సోదరులు, క్రైస్తవులు, కులాలకు మతాలకు అతీతంగా పార్టీ యొక్క విధి విధానాలకు మరి కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఒక పార్టీ సైనికునిగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో నిర్వహించినటువంటి ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మా ముఖ్యం భాయ్ గారు, అట్లనే డాక్టర్ గారు, లియాఖత్ భాయ్, వాజిద్ భాయ్, అంజద్ భాయ్, చింటూ, పాత్రికేయ సోదరులు, కార్యక్రమంలో భాగం పంచుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ, రంజాన్ మాసంలో చేసేటటువంటి ఈ పవిత్రమైనటువంటి ఉపవాస దీక్షలు మరి లోక కళ్యాణార్థము అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని ప్రేరు చేసేటటువంటిది ఏదైతే కార్యక్రమం ఉన్నదో నిజంగా కూడా సమాజానికి అత్యంత దోహదపడే విధంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ఉపవాస దీక్షలందరికీ కూడా మనం కూడా భక్తితో అత్యంత భక్తి శ్రద్ధలతో వాళ్ళని గౌరవించాలనేటువంటి భావన మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినటువంటి విధానం గంగా యమున తహజీబ్ ప్రకారంగా 10 సంవత్సరాలు ముస్లిం మైనార్టీ సోదరులను అత్యంత ప్రేమగా చూసి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి మన కేసీఆర్ గారు ఇప్పుడు కూడా అదే భక్తి శ్రద్ధలతో మన కార్యక్రమాలు అన్నింటినీ కూడా జరుపుకోవడము నిజంగా కూడా సంతోషకరమైనటువంటి విషయము. రంజాన్ మాసంలో పేదరికం ఉన్నటువంటి అత్యంత పేదవాళ్లకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి సంపాదించినటువంటి ఒక్క సంవత్సరంలో సంపాదించినటువంటి సింహభాగాన్ని పేదలకు అందరికీ కూడా పంచిపెట్టేటటువంటి రివాజ్ ఏదైతే ఉందో చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమంలో మేము భాగం పంచుకొని అందరి మధ్యలో ఉపవాసం ఉన్నటువంటి అందరి మధ్యలో మేము దీక్షను విరమించేసేటువంటి కార్యక్రమంలో రావడం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. के महीने का मुबारकबाद देता हूँ। माह रमज़ान में सब रोज़दारा 30 दिन जो इबादत करते हैं, कुरान की तिलावत करते हैं, झूठ बोलते नहीं, सच्चाई पे चलते हैं, तो सब लोगों को मैं रमज़ान महीने का मुबारकबाद देता हूँ। वैसे आज अपने अमजद भाई टाउन TRS के प्रेसिडेंट यहाँ पे इफ्तार की पार्टी जो सबको जो है सो दावत दे के आज सबको बुला के और सब हिंदू मुस्लिम सब लोग भाई भाई गंगा जमुना की तहज़ीब बोल के सबको बताते हुए आज ये पार्टी में शिरकत करे सब लोगों को मैं मुबारकबाद देता हूँ। वैसे रमज़ान का महीना, रमज़ान की ईद, रमज़ान की रोज़े और रमज़ान का मुबारक महीना सबको मुबारकबाद देते हुए मैं यहाँ पे मौजूद डॉक्टर श्रीहरि साहब, माणिक्यम साहब और अपने लियाकत भाई और अमजद साहब, चिंटू और माजिद और सदासीपेट के काउंसलर इलियास शरीफ और जो है सब साथियों को मैं सबको मेरे तरफ से मुबारकबाद देता हूँ। भाई, कृष्ण भाई, तमाम लोग जो इफ्तार पार्टी में आए, तमाम लोगों का मैं तहे दिल से शुक्रगुजार हूँ और बिलखुसूस हमारे माणिक्यम अन्ना, मुकीम भाई और हमारे डॉक्टर साहब, वाजिद भाई, लियाकत भाई,
चिंटू भाई, तमाम लोगों का मैं तहे दिल से शुक्रगुजार हूँ जो बुलाने पर इफ्तार पार्टी पे आए, और तमाम लोगों को आने वाली ईद की भी मैं मुबारकबाद देता हूँ। इस तरह से अल्लाह हाफ़िज़।